ఏంటిది? ఇది అడ్డుపడింది. ఏంటిది? తెప్పనుకున్నాను. శవమా? చాలా థ్యాంక్స్ అమ్మా, గమ్యాన్ని చేర్చు. నువ్వు చల్లగా ఉండాలా. నా స్వప్న బర్త్డే ఇయ్యాలా. హలో ఈషిత, చెప్పు. ఎక్కడి వరకు వచ్చావు? వస్తున్నా. డబ్బు తీసుకొస్తున్నావా? అదే పనిలో ఉన్నా. చిన్న విషయము. ఏంటి? ఏమైనా ప్రాబ్లమా? నాకెందుకో శ్రీరామ్ని చంపుతారని భయంగా ఉంది. ఎందుకు? ఏమైంది? అందుకని నువ్వేం చేస్తావంటే, చెప్పు. మన గెస్ట్ హౌస్ పక్కన వాగుంది కదా, అక్కడికి తీసుకురా. ఏం ప్రాబ్లం లేదు కదా? ఏం పర్వాలేదు. సరే, నేనున్నా. సరే శ్రీరామ్, జాగ్రత్త. శ్రీకి నా ప్రాణం ఇస్తా, ఓకేనా? త్వరగా వచ్చేయి. సరే. స్వప్న, వస్తున్నా నీకోసం రవ్వల నెక్లెస్ తెచ్చున్నా. జాగ్రత్త, మెల్లిగా రా, కూర్చో. చెప్పకుండా వెళ్ళిపోయావే. నీకోసం ఏం తీసుకొచ్చానో తెలుసా? రవ్వల నెక్లెస్. బంగారానికి బంగారం. నాకు చాలా భయం వేసింది తెలుసా? ఎందుకు? నేను రాననుకున్నావా? నీకోసం శవం మీద ఎక్కి మరీ వచ్చా. శవమా? వాగు దాటడానికి ప్రయత్నిస్తున్నానా, ఈలోపు శవం దొరికింది. దాన్ని తప్పగా వేసుకుని వచ్చేసా. అవునా? శవమా? నేను చూడాలిదా? ఇప్పుడు ఆ శవం గురించి మనకు ఎందుకులే గాని రా, కమాన్ డార్లింగ్. లేదు, నిన్ను నా దగ్గరికి చేర్చిన శవాన్ని చూడాలి, ప్లీజ్ దా. తప్పదా డార్లింగ్? సరే పద, చూపిస్తా. రే, ఎక్కడికి వెళ్ళారా వీరు? అదే అన్నయ్య, నేను చూస్తున్నా. ఏటీఎం మనకి హ్యాండ్ ఇచ్చిందిరా. అవునన్నయ్య. అన్నయ్య, వాళ్ళు బయటికి వెళ్ళుంటారేమో. నర్రా, వెతుకుతాం, నడు. పద.